వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పలు కీలక శాఖలపై పలు సమీక్ష సమావేశాల నిర్వహణ. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకి ఆదేశం. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశం. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్య. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఒలింపిక్స్ లో కాంస్యం ముద్దాడిన యువ షూటర్ స్వప్నిల్ కు లోక్సభ అభినందనలు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై శుక్రవారం పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విద్యుత్, ఎక్సైజీ, పౌర సరఫరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు, గర్భిణీ మహిళలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలపై అధికారులతో చర్చించారు. బొత్స సత్యనారాయణకు మరొక బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్షన్స్ అనే పదంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేశారు జగన్. ఈ ఫ్యాక్టర్స్ అనే పదంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేశారు జగన్. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలోకి నిలిచారు. ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్భవన్లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాలు ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయంతో సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు, చారిత్రాత్మక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. బ్రెయిన్ డెడ్ కేసులో 905 అవయవాలు చేర్చడం జరిగిందనే ప్రజెంటేషన్లు ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో ఈ గత 5 సంవత్సరాల్లో 800 మంది ముందుకు వచ్చారు. అంటే మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ 0.9% ఉంటే మన రాష్ట్రంలో అది 3%గా ఉంది. ఏది అవయవదానం చేయడానికి ముందుకు రావడం అనేది, అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది, ఇంకాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అవయవదాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇవాళ 90,000 మంది అవయవ దానాల కోసం ఈ మార్చి నెల దాకా దేశంలో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా 5 లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల, అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారంటే అది ఎంత విషాదకరమైన విషయమో మనం అర్థం చేసుకోవాల్సింది.
90,000 మంది ఇప్పుడు ఈనాడు ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు నేషనల్ యావరేజ్ 0.9% అంటే 90,000 మందికి 900 మంది కూడా రావట్లేదు. 900 కూడా ముందుకు రావట్లేదు అంటే మనలో చైతన్యం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు అపోహలు ఏంటి? మతానికి సంబంధించిన అపోహలు ఉన్నాయి. చాలా మంచి మాట చెప్పారు. తీసుకోవడానికి మతం అడ్డు రానప్పుడు ఇవ్వడానికి మాత్రం మతం ఎందుకు అడ్డు రావాలి? ఎందుకు ఆంక్షలు ఉండాలి? రెండో అపోహ ఏంటంటే అరే అవయవ దానం చేస్తే ఆ ఆత్మకు సద్గతులు ఉండవేమో అనే భావన ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో కానీ మన ఆలోచన విధానం, భారతీయ ఆలోచన విధానంలో కూడా ఈ రకంగా మనం ఆలోచిస్తున్నాం. సద్గతులు ఉండవేమో, శివైక్యం చెందదేమో ఆత్మ అని. మంచి పనికి ప్రేరేపించేదే ఆత్మ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆత్మ మంచి పని ఇంతటి మంచి పని చేస్తున్నప్పుడు 8 మందికి ప్రాణదానం చేయడం కన్నా మంచి పని ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? అటువంటి మంచి పని చేస్తున్నప్పుడు ఇంకా సద్గతులు, దానికన్నా లభించాల్సిన సద్గతులు ఏముంటాయి? దానికన్నా గొప్ప దానం ఏముంటుంది? దానికన్నా పెద్ద గుర్తింపు ఏముంటుంది? దానికన్నా పెద్ద కార్యం చరిత్రలో గుర్తుపెట్టుకునేది ఏముంటుంది? ఏం చేయగలం? ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారుల్ని ఆదేశించారు. మనకి వి నో హౌ మెనీ ఆర్ ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్ ఫిల్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి 7:30కి ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా, స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా, అక్కడి నుంచి ఎంత దూరము, ఎంత ప్రయాణం చేసి వస్తే 7:30కి వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్. మనకి టైము 9 గంటలకి సీఎం గారు అంటే 8:55కి సీఎం గారు వచ్చేది మారదు. సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ వాళ్ళు కూడా పిల్లలు మరీ చిన్నపిల్లలు కాకుండా 9th, 10th, 11th, 12th వాళ్ళనే పిలిస్తే కాస్త యాక్టివ్గా ఉంటారు, కొంచెం తొందరగా లేచి రావడానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఐ సీ అ ఛాలెంజ్ అండ్ మొబిలైజేషన్. మిగిలినవన్నీ జరిగిపోతాయి బికాజ్ ఇట్ ఇస్ టు డూ విత్ అడల్ట్స్, ఇట్స్ టు డూ విత్ అవర్ రెగ్యులర్ అరేంజ్మెంట్స్. పిల్లల్ని తీసుకురావడం ఈజ్ అ మేజర్ ఛాలెంజ్. అండ్ అది సరిగా టైంకి కానీ జరగకపోతే చాలా లోటుగా కనిపిస్తుంది ఇంత అరేంజ్ చేసింది కూడా. మంది పిల్లల్ని గ్యాదర్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. టీచర్స్తో మాట్లాడి ఆల్రెడీ ఏ స్కూల్ నుంచి ఎంతమంది రావాలి వాళ్ళు ఆ ట్రైకర్ ఒకటి చెప్పేశాను మేడం. అదే మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఐ విల్ ఫాలో ఇట్ మేడం. ముందు రోజుకే మాకు ముందు రోజు మధ్యాహ్నం మాకు అందజేస్తారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇచ్చి తీసుకొని వచ్చేస్తారు. నో ప్రాబ్లం సార్. వాళ్ళతో ఫాలో అప్ చేస్తాం. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ముందు నుంచే 5వ తేదీ నుంచే మైక్ కూడా కావాలి బికాజ్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలి. విజయ్ గారు ముందుకు వచ్చి snacks we have to ensure it is handed over to them a day before. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశంలోని ఎస్సీలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛ లభించిందని మాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇది అంబేద్కర్ సాధించిన విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పాలాభిషేకం జరిగింది.
ఈ కార్యక్రమంలో మానికొండ శ్రీధర్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని ఈ కార్యక్రమంలో మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరిక అని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణను సత్వరమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు స్వార్థపూరిత నాయకుల వల్లనే వర్గీకరణ ఆలస్యమైందని వివరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డులో అక్రమంగా పట్టుబడ్డ సుమారు 30 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని జేసీబీతో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం బంగారుపాలెం అప్డేట్ పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మి ఆధ్వర్యంలో గతంలో పట్టుబడిన సుమారు 30 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయించినా, రవాణా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి వేడుకల్ని టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, జాతీయ జెండాని రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవం 105వ సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చి మరి 100 సంవత్సరాలు దాదాపు అయింది. మరి దేశంలో అనేక రకాలైనటువంటి మరి ప్రభుత్వాలు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా కార్యక్రమాల్లో కంపల్సరిగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. దానికి పింగళి వెంకయ్య గారు రూపకల్పన చేసినటువంటి జెండానే మరి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని వారు స్వతంత్ర సమరయోధులుగా అనేక ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది.
అందుకని ఈనాటి యువత కానీ వీళ్ళందరూ కూడా పింగళ వెంకయ్య గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుతో మంగళగిరిలో టీడీపీ దళిత నాయకులు సంబరాలు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న దళిత నాయకులు, అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకి ఘనంగా నివాళులర్పించిన నేతలు, మందకృష్ణ మాదిగ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఎస్సీలకి వర్గీకరణకి మరి చట్టబద్ధత కల్పిస్తూ మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ అనేది చేసుకోవచ్చు అని మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది మరి మందా కృష్ణమాదిగ గారు 1994లో ప్రారంభించి మరి వర్గీకరణ చేయాలి, ఎస్సీ వర్గీకరణ చేయాలి అని ఆలోచన చేసి మరి ఉద్యమం చేయటం జరిగింది. అదే క్రమంలో ఆనాటిలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో మరి ఒక కమిషన్ వేసి వర్గీకరణ చేయాలా వద్దా అని మరి ఆ కమిషన్ ద్వారా 2000లో మరి వర్గీకరణ చేయటం జరిగింది. ఈ యొక్క వర్గీకరణ సంబంధించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు సమన్యాయం కావాలి, సమాజ న్యాయం కావాలి అన్న ఆలోచనతో మరి ఆనాడు వర్గీకరణ చేసి మరి అందరికి కూడా సమన్యాయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి కాలక్రమేణా మరి ఈ వర్గీకరణ 2004లో కొట్టివేసడం జరిగినది. మరి కొట్టివేసిన తర్వాత కూడా ఉద్యమాలు తీవ్రతరం జరిగింది. ఈ తీవ్రతరం జరిగే క్రమంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నో సందర్భాలుగా సమన్యాయం జరగాలి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కూడా సమన్యాయం జరగాలనే ఆలోచనతో, అలాగే ఎస్సీలు కూడా ఐక్యతతో ఉండాలంటే మరి ప్రతి ఒక్క వర్గానికి కూడా సమన్యాయం జరగాలి అన్న ఆలోచనతో వర్గీకరణకి సపోర్ట్ చేయటం జరిగింది. అదే క్రమంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి పార్లమెంట్లో బిల్లు చేసి సుప్రీంకోర్టుకి పంపించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మరి వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు 2024లో కూడా మరి ఎన్నికలకు వెళ్ళే తరుణంలో మరి వర్గీకరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సమన్వయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరి సమాజ న్యాయం కూడా జరగాలి కాబట్టి మరి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి మరి ఆనాడు మరి తెలియజేయటం జరిగింది. దానికి మరి ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలవడానికి మరి వాళ్ళ వంతు సహాయ సహకారాలు ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి ఈ వర్గీకరణ ఏర్పాటు అవడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్య భూమిక వహించటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఐక్యతతో ఉంటూ అన్ని హక్కులను సాధించుకోవాలి, అందరికి కూడా సమన్వయం జరగాలి, అందరూ కూడా ఐకమత్యంగా పోరాటం చేయండి మరి నిన్న కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలందరికీ కూడా ఒక పిలిపియటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా మరి ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఎస్సీలుగా అందరం కూడా ఉండి ఎవరి హక్కుల్ని వాళ్ళు చెల్లించుకుంటూ మరి అందరం కూడా కలిసి ఉండి మరి రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఎస్సీ వర్గీకరణ మేము సపోర్ట్ చేసుకుంటూ మేము అందరం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో దీనికి మరి ప్రధానమంత్రి గారు కూడా మరి సహాయ సహకారాలు అందించారు. మరి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ వర్గీకరణకి సపోర్ట్ చేశారు కాబట్టి నా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గుంటూరు జీడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సొసైటీ పాలకవర్గం ఆధ్వర్యంలోనే నకిలీ పాస్బుక్లు, ఇతర డాక్యుమెంట్స్ సృష్టించారని అన్నారు. బినామీ పేర్లతో రుణాలిచ్చారు. ఆనాటి పాలకవర్గంపై కేసులు నమోదు చేయాలని అన్నారు. నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాసు పుస్తకాలు సృష్టించారు. రైతుల్లో భయాందోళన నెలకొంది.
సహకార రంగం రైతులకి మేలు చేసే విధంగా పనిచేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులు జప్తు చేయాలి, కమిటీ వేసి విచారణ జరపాలి, 40 రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీదో లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం, లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తిపెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసి డబ్బులు రైతుల యొక్క డబ్బులు సాగు చేసిందో ఆ డబ్బులు కక్కించాలి. దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇచ్చాం. మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం, రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు, వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలీదు. నోటీస్ అందిన వెంటనే బెంబేలు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు, మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల వాళ్ళు లోను రికవరీ చేయిస్తున్నారు. ఎవరితో చేయిస్తున్నారు, ఎవరు కడుతున్నారు, ఇవన్నీ విషయాలు బయటకు రావాలి. అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు. మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా? సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి, రైతాంగానికి వెన్నంటూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది. ఒకటే గుంటూరు జిల్లాలో శ్రీశైలం జలాశయం 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4,65,261 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4,91,602 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకి చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలకు చేరుకుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదిలా ఉండగా శ్రీశైలం డ్యాం దిగువన వరద నీటిలో వ్యక్తి గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. శ్రీశైలం జలాశయం లింగలగట్టు పెద్ద బ్రిడ్జి కింద స్నానానికి దిగి వరద నీటిలో అందరూ చూస్తూ ఉండగానే నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి గల్లంతయ్యాడు. అతను నల్గొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య, వయసు 50 సంవత్సరాలుగా గుర్తించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం స్నేహితులతో కలిసి యాదయ్య వచ్చాడు. యాదయ్య కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 1వ ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించుకోవటం జరిగింది. గోదావరి నీటి మట్టం 11.50 అడుగులు తగ్గింది. 175 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి 9.52 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రో పొజిషన్స్ లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పథకం గెలుచుకున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో స్వప్నిల్ కి లోక్సభ అభినందనలు తెలిపింది. శుక్రవారం ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా తరపున యువ షూటర్ కు అభినందనలు తెలిపారు. కాగా గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో స్వప్నిల్ సత్తా చాటిన విషయం తెలిసిందే. క్వాలిఫికేషన్ రౌండ్ లో 7వ స్థానంలో నిలిచి 8 మంది అర్హత సాధించిన ఫైనల్లో స్వప్నిల్ 451.4 పాయింట్ల స్కోర్తో 3వ స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్య పథకాన్ని ముద్దాడాడు. ఇక 5 రోజుల వ్యవధిలోనే మను బాకర్, సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ షూటింగ్ లో 3 పథకాలు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా స్వప్నిల్ మరో రికార్డు సృష్టించాడు. దేశానికి ముచ్చటగా 3వ పథకాన్ని అందించడమే కాక ఈ ఈవెంట్ లో పథకం నెగ్గిన తొలి భారతీయుడిగా కూడా స్వప్నిల్ చరిత్ర సృష్టించాడు. माननीय सदस्यगण 1 अगस्त 2024 को श्री स्वप्निल कुसाले ने पेरिस ओलंपिक 2024 में 50 मीटर पुरुष राइफल स्पर्धा में
कांस्य पदक जीतकर एक बड़ी उपलब्धि हासिल की है। ये पेरिस ओलंपिक खेलों में भारत का तीसरा कांस्य पदक है। श्री कुसाले की उत्कृष्ट उपलब्धि राष्ट्रीय गौरव का विषय है। मैं अपनी ओर से तथा पूरे सदन की ओर से स्वप्निल कुसाले जी को हार्दिक बधाई देता हूं तथा ओलंपिक में भाग ले रहे भारतीय खिलाड़ियों के दल को भी शुभकामनाएं देता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పలు కీలక శాఖలపై పలు సమీక్ష సమావేశాల నిర్వహణ. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకి ఆదేశం. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశం. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్య. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఒలింపిక్స్ లో కాంస్యం ముద్దాడిన యువ షూటర్ స్వప్నిల్ కు లోక్సభ అభినందనలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.